వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూరు, కొల్లూరు, కోటపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూరు, కొల్లూరు, కోటపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇండ్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుండేనని అన్నారు. కొండపర్తి మదనక్క అమ్మ ఇప్పుడే మా నాయకుడు మిషన్ బగ్రీ నీళ్ళు వస్తలేము. మిషన్ బగ్రీ నీళ్ళు వస్తున్నాయా తెలియవా? టీఆర్ఎస్ ప్రభుత్వం 62,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మిషన్ బగ్రీ. ఏ గ్రామంకి పోనీ అన్ని గ్రామాల్లో ఇదే చెప్తారు, మిషన్ బగ్రీ నీళ్ళు బాగాలేవు, మిషన్ బగ్రీ నీళ్ళు వస్తాయి అంటే ఇన్ని పైసలు ఎవరికి పైసలు? ప్రజల పైసలు దోచుకొని పైపులు సరిగా వేయక లీకులు ఉండి మన అందరికీ కూడా ఇబ్బంది ఉంది. సో ఎంపీడీఓ గారు అందరికీ కూడా నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నారు కదా, అందరికీ ఆశ ఉండేది తెలంగాణ రావాలని. ఉండేనా లేదు? కానీ ఆ రోజులలో మనకు తెలంగాణ వస్తే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అన్నారు. అనుకున్నామా లేదా? 12 సంవత్సరాలు అయింది. వచ్చింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎవరికి వచ్చింది? రండి ఇక్కడ రండి. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. ఏమ్మా పెద్దమ్మ ఇప్పుడు ఇచ్చిందా లేదా? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా మన బీద ప్రజలకు వినండి మంచిగా, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో, కాంక్రీట్ స్లాబ్ లేదో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీకు చెప్పినాము, మీకు ఇల్లులు ఇప్పిస్తాము ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మేము అప్పుడు చెప్పినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే మాకు 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఇచ్చిండ్రు, మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నది, సన్న బియ్యం ఇస్తున్నారు, రాజీవ్ యువ వికాస్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఇవి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేదా? కేసీఆర్ ఏమో ఖజానా ఖాళీ చేసిండు, మనకు వస్తుందా లేదా అని చెప్పి చాలామందికి భయం ఉండే, అపోహలు ఉండే. అయితే రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో లేదు, ఏది ఏమైనా కానీ ఖజానా పైసలు లేకున్నప్పుడు కూడా ఈ అప్పు తీసుకొచ్చి మన ప్రజలకు మనం ఇల్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే మనకి ఈ రాంపూర్ గ్రామంలో 18 మందికి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిండ్రో ఆ గైడ్లైన్స్ ప్రకారంగానే కట్టాలమ్మా. నేను ఇప్పుడు కూడా కొల్లూరులో ఇదే చెప్పొచ్చిన, ఎవరే ఈ 600 స్క్వేర్ ఫీట్ ఎట్లా చేయాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందమ్మా అందరికీ. ఏమ్మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసిందా మీ అందరికీ? ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతుండే, సార్ నేను ఆల్రెడీ గోడలు కట్టుకున్నా, నాకు ఇయ్యారా అని నన్ను దబాయిస్తుండే. అయితే ఆమెకు చెప్పిన నేను, ఇక్కడ ఈ స్కీము ఎవరైతే ఇల్లు ప్రారంభం చేయలేదో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండ్రు, సగం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఈ స్కీమ్ కేవలము
ఎవరికైతే పైకప్పు లేదో బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు మొదలు ఇస్తున్నారు. మీరందరూ కూడా దాన్ని మంచిగా ఉపయోగించుకొని పని స్టార్ట్ చేసి చేయండి. ఏమైనా ఆ గైడ్లైన్స్ ప్రకారంగా ఏమైనా ఎక్కువ అయిందనుకోండి, మీరు ఎక్కువ అయితే కంప్యూటర్ ఎట్లుంటుంది తెలుసు కదా మీకు. కంప్యూటర్ ఏమైనా అవకతవకలు ఉంటే ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఏమ్మా చెయ్యదు. అయితే ఈ ఇల్లు మీద కూడా అట్లనే ఉంటుంది. మన లీడర్లను పట్టుకొని చేద్దామనుకుంటే కాదు అది. విన్నారా? సో మీరు మీ గ్రామం మీరు ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ చూసి మంచిగా ఆ స్పెసిఫికేషన్ ద్వారానే కట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నేను మళ్ళీ 3 నెలల తర్వాత వస్తా, ఏమవుతుంది చూస్తా. మీరు కూడా ఫోటోగ్రాఫ్స్ పంపించండి రెగ్యులర్గా. ఎక్కడైతే వారికి కష్టం అవుతున్నదో యూ మస్ట్ హెల్ప్. ఎనీ డిఫికల్టీస్ ప్లీజ్ టు అస్, డోంట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఎంపీడీఓ గారు, ఇది చాలా ప్రెస్టీజియస్ స్కీమ్ మన గవర్నమెంట్కి. సో మీరు కొద్దిగా ఫాలోఅప్ చేసి హెల్ప్ చేయండి. లోకల్ లీడర్స్ కూడా ఉంటారు, వారికి ఏమైనా మేస్త్రీ ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు అందరు కొద్దిగా సహకరించాలి. ఉన్నారా? ఒక్కరు ఒక ఇల్లు సహకరిస్తే అన్ని 18 ఇల్లు తొందరగా అయిపోతాయి. ఇంకా ఎవరైనా మెలుగుంటే, ఎవరికైతే ఇల్లు ఇంకెంతమంది ఉంటారు ఎలిజిబుల్ పీపుల్ ఇంకా. సో నెక్స్ట్ లాట్లో మనం చేద్దాం. అందరికీ భరోసా ఇప్పించండి. ఎవరైతే అర్హత ఉందో అందరికీ కూడా ఇల్లు కట్టిద్దామని చెప్పి భరోసా. మంచిర్యాల జిల్లా చెల్లూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా చెల్లూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, పీస్ కమిటీ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు ఏసీపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా బక్రీద్ పండుగ రోజున బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలు అందజేశారు. పండుగ రోజున పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిమితికి మించి వాహనాలలో పశువులను, మేకలను రవాణా చేయకూడదని సూచించారు. శాంతి సామరస్యత పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల గల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈరోజు మా పోలీస్ స్టేషన్లో హిందూ మత పెద్దలతోని, తర్వాత ముస్లిం మత పెద్దలతోని, తర్వాత మున్సిపాలిటీ అధికారులతోని, వెటర్నరీ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం వచ్చింది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాటిల్ కటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ప్రాపర్గా జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2 వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎనిమల్ క్రుయాలిటీ. మీరు ఎనిమల్స్ తీసుకొచ్చేటప్పుడు ఎనిమల్ హస్బెండరీ వారు తర్వాత చట్ట ప్రకారంగా ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారంగా మీరు ప్రవర్తించాలా. ఒక వెహికల్లో ఒక పశువుకి ఎంతైతే స్థలం ఉండాలో అంత స్థలం ఉండేటట్టు మాత్రమే తీసుకుపోవాలా. ఒక డీసీఎం వ్యాన్లో మినిమం మ్యాక్సిమం 6 పశువులు, తర్వాత ఒక బొలోరో వెహికల్లో ఒక 2 పశువులు, ఇట్లా తక్కువ పశువుల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బక్రీద్ రోజు శానిటేషన్కి సంబంధించి మీరు ఎలాంటి శానిటేషన్కి సంబంధించిన ఏదైనా క్లీనింగ్ కానీ, నీట్నెస్ కానీ, తర్వాత అక్కడ పరిశుభ్రం చేయడంలో కానీ మీరు మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఫ్రీ టోల్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో మీరు ఫోన్ చేసినట్టయితే ఏమంటే వాటర్ ట్యాంక్ కానీ, తర్వాత చెత్త ఏరుకపోయే వాళ్ళు కానీ అందరూ వచ్చి అక్కడ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఈ బక్రీద్ పండుగ జరుపుకునే ప్రతి ఇంటింటికి మనం క్యారీ బ్యాగ్స్ కూడా 10 kgs క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా రేపే నుండి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాడుకొని మనకు మున్సిపల్ వాళ్ళకి చెప్పినట్టయితే ఆ క్యారీ బ్యాగ్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ 2-3 విషయాలు పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే మన దగ్గర చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసు వారి సూచనలు, ఒకరి మనోభావాలను ఒకరిని గౌరవించుకుంటూ పోలీసు వారిని సూచనలు మీరు పాటించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. అయినా కూడా 1-2 చోట్ల మనకు అవి కాదని కూడా వైలేషన్ జరిగినాయి, నన్ను పట్టుకోవడం జరిగింది. కాబట్టి
వైలేషన్స్ మళ్ళీ జరగకుండా మనకు 2 రోజులు ఉంది దాని 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ లోపల ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కటింగ్స్ ఉంటాయి. కటింగ్స్లలో ఏమేమి చేయాలనేది మనం ఇందాక డిస్కస్ చేసినాం. అవి ఎక్కడ కూడా అలాంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులుగా మేము మున్సిపల్ వారు, తర్వాత రెవెన్యూ వారు, తర్వాత మీ తరఫు నుంచి మీ సహకారం అందరూ ఉంటే సక్సెస్ఫుల్గా బక్రీద్ కంప్లీట్ చేసుకుంటాం అనుకుంటున్నాం. దానికి తగినటువంటి ఏర్పాటు రేపు కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని కోసేవారు ఎవరు ఉంటే వాళ్ళతో కూడా ఒక సమన్వయ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ చేస్తారు, ఏమేమి చేస్తారు, దానికి సంబంధించి మేమేమి ఏర్పాటు చేస్తాం, మీరు ఎట్లా ఉండాలనే దాని మీద చేయడం జరుగుతుంది. ఇందాక మీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా ఫర్దర్గా కావాలన్నా కూడా 100 నెంబర్కి చెప్తే మీకు ఇన్స్ట్రక్షన్ మేము చెప్తాం. తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినట్టుగా టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ లేదంటే వాళ్ళ అధికార నెంబర్ ఇవ్వడం జరిగింది. మనం లోటుపాటు ఏర్పడితే వాటికి కాల్ చేయండి. కాల్ చేస్తే వెంటనే స్పందించి మీకు హెల్ప్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇందాక చెప్పినట్టుగా రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, వాటిని ఫాలో చేద్దాం. స్ప్రెడ్ అయ్యి మీకు రూమర్ వచ్చిందంటే మాకు చెప్పండి, ఇట్లా జరుగుతుందని ఇట్లా వస్తుంది సార్, మరి ఏంటంటే దాన్ని మేము రెక్టిఫై చేయడమా లేకుంటే క్లారిటీ ఇస్తాం. కాబట్టి ఇక్కడ అందరూ నేను కూడా విన్న లెక్క ప్రకారం అయితే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. అందరూ కూడా మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏం జరగదు, ప్రశాంతంగా చేసుకుంటారు అనేసి లాస్ట్ టైం కూడా మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అటువంటిది ఉండదు సార్ ఇంకా. కాబట్టి దీని అందరూ కూడా పీస్ఫుల్గా తర్వాత ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కోటపల్లి మండలం పారుపల్లి చింత గ్రామంలోని 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. కోటపల్లి మండలం పారుపల్లి చింత సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చెక్ చేయండి సార్. మీరు కూడా ఉండాలి. నైట్లో వస్తాను సార్ నా ఒక మండి అబ్బా అవన్నీ రిటర్న్ చేయను. మండి వాటి ఏం చేసుకుంటా చెప్పు భలే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశకృష్ణ తన తాత కాకా వెంకటస్వామి వారసత్వాన్ని అందిపించుకొని తాత బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశకృష్ణ తన తాత కాకా వెంకటస్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తాత బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వంశకృష్ణ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం మందమరి పాత బస్టాండ్లోని కుడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానంద్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే పాల్గొని
మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు, నృత్యాలు, పాటలతో హంగామా చేశారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన బడుగు బలహీన వర్గాల నాయకులు, పేదల చెల్లిని, మన దేవుడు వివేక స్వామి గారు ఇవాళ ఒక్కటే ఏంటంటే కాకా గడ్డం వెంకటస్వామి గారి కుటుంబం నుంచి నిలబడితే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది ఊహిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు గెలిచినారు. మొదలు కాకా వెంకటస్వామి గారు, వారు 2 సార్లు అక్కడ గెలిచినారు. తర్వాత నేను గెలిచినాను. తర్వాత వంశీ గెలిచినాను. నేను 2009 నుంచి 11 తర్వాత అప్పుడు ఓడిపోయినాను. తర్వాత 2019లో కూడా ఆ ఇద్దరు ఎంపీలు ఏం చేసినారు పెద్దపల్లి నియోజకవర్గానికి అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజులలో ఇప్పుడే సకాలం చెప్పినట్టు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతపోతే దాన్ని తిరిగి రీఓపెనింగ్లో 2 ఫర్టిలైజర్ కంపెనీస్ ఈ దేశంలో రీఓపెన్ అయింది. ఒకటి ఒరిస్సా, రెండోది మన రామగుండ. అంటే ఎవరు ఊహించలేదు. కాకా వెంకటస్వామి గారు వారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు కాపాడారు. డిఐఎఫ్ఆర్ నుంచి తొలగించి సింగరేణి సంస్థ. తర్వాత నేను ఓడిపోయినప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో వారంలో 2 సార్లు తిరిగి ప్రజల సమస్యలు కనుగొని ఇలాగా చారిటబుల్ ట్రస్ట్ 2000 బోర్వెల్లో మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేసి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఫర్నిచర్ ఇచ్చింది మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్. దాంతోపాటు క్లాస్ రూమ్స్ కట్టించడము, 25 టీచర్ల జీతాలు నెలకి ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలం ప్రజల సేవ కోసమే. కాకా వెంకటస్వామి గారి ఆశ ఏదైతే ఉందనో దాని ప్రకారంగానే మేము నడుచుకుంటూ వచ్చాం. ప్రజలలో ఒక ఆదరణ ఉంది, ఒక ప్రేమ ఉంది కాకా వెంకటస్వామి గారి కుటుంబం పైన. ఆ ప్రేమ, ఆ కుటుంబం ఏదైతే ప్రజలలో ఉందో ఎందుకున్నారంటే సింగరేణి సంస్థ రీఓపెనింగ్, రామగుండం ప్లాంట్ రీఓపెనింగ్, కొత్త జైపూర్లో కీలక పాత్ర వేస్తుందండి. కాకా వెంకటస్వామి గారు తెలంగాణ కోసము 1969 పోలీస్ ఫైరింగ్లో వారు హాస్పిటల్లో ఉన్నారు 2 నెలలు. తర్వాత 2019లో నేను కూడా తెలంగాణ ఎంపీస్తో సహా కీలకమైన పాత్ర వేశాను. అప్పుడు చాలా మంది నాయకులు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిండ్రు. మంచి పోర్ట్ఫోలియో కావాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని మస్కా కొట్టిండ్రు. వాళ్ళు మా దగ్గర తెలంగాణ లేదని చెప్పి కిరణ్ కుమార్ చేస్తారు. కానీ మేము పదవుల కోసం కాకుండా ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రజలలో ఏదైతే ఆదరణ ఉందో, ప్రజల ఏదైతే ప్రేమ ఉందో గడ్డ కుటుంబం పైన సేవ గురించి. కానీ కొందరు అనుకుంటున్నారు మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వంశీ కృష్ణకి టికెట్ ఎట్లా రావద్దని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. కానీ హైకమాండ్కి తెలుసు ఈ ప్రాంతంలో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారని చెప్పి హైకమాండ్ వంశీ కృష్ణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నార్త్ తెలంగాణలో అన్ని సీట్లు బీజేపీకి పోయినా కానీ పెద్దపల్లి పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అందరూ కూడా గమనించాలి. ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో
మేము కాకా వెంకటస్వామి బ్రాండ్ ఈ ప్రాంతంలో టూర్ చేస్తానని చెప్పి అనుకుంటున్నారో నేను వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ ప్రాంతంలో కాకా వెంకటస్వామి బ్రాండ్ కొనసాగుతుంది. మేము ఇక్కడ ప్రజల కోసం సేవ చేస్తాము. ఏదేమైనా కానీ ఈ ప్రాంతంలో మా సేవలు ఎప్పుడు కూడా కొనసాగుతాయి. 40 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో కూడా కేవలం 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకసారి వినోద్ గారు 2004లో, తర్వాత మొన్న 2023లో నేను గెలవడం జరిగింది. బెల్లంపల్లిలో కూడా 40 సంవత్సరాలలో వినోద్ గారు ఓన్లీ కాంగ్రెస్ క్యాండిడేట్ టు విన్. ప్రజలు మర్చిపోరు. మేము కూడా అదే బాటలో తిరుగుతూ అదే బాటలో పనిచేస్తూ ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం, మేము మీతో ఉన్నాము, మీకోసం పనిచేస్తాము, ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక ఏలు చూపించకుండా మేము ప్రజాసేవ చేస్తున్నాము. నేను ఇదే చెప్తున్నాను ప్రజలకు అందరికీ కూడా. ఏదైతే ఈ ఒక్క సంవత్సరంలో మంత్రి కృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా మన సింగరేణి కార్మికులకు పెన్షన్ పెరగాలి, ఇన్ని సంవత్సరాలు పెన్షన్ పెరగలేదు, వారి చురువు వలన 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ ఇచ్చి మన కార్మికులకు ఆదుకోవడం జరిగింది. అంతేకాదు వారు కేంద్రంలో మన జోడువాగు ప్రాజెక్ట్ కోసం కూడా అక్కడ చాలా మంది యాక్సిడెంట్లు చనిపోతుంటే వారు 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు మరమ్మతులు కూడా చేయించడం జరిగింది. 100 కోట్లతోనే కొత్త జోడువాగు దగ్గర నేషనల్ హైవే లైన్ కూడా వారి రోడ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది ట్రైన్లు స్టాప్, మన పెద్దపల్లి రైల్వే స్టాప్ కూడా ఇంతకుముందు నేనున్నప్పుడు ఏదైతే స్టాప్ చేస్తూ కొత్త ట్రైన్ నా హయాంలో ప్రారంభమైందో అలాగే వారు కూడా వారి టెన్యూర్లో ఈ 1 ఇయర్ టెన్యూర్లోనే ఇన్ని స్టాప్ తీసుకురావడం జరిగింది. మంచిర్యాల రామగుండం రైల్వే స్టేషన్ దీన్ని అప్గ్రేడేషన్ చేస్తూ ప్యాసింజర్లకు మంచి సౌకర్యాలు కల్పించడానికి ఇవన్నీ కూడా వంశీకృష్ణ గారు కృషి చేస్తారు. వారికి ఒక తపన ఉంది, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని వారికి ఉన్నది. ఈ సందర్భమున వారికి అభినందనలు చెప్తూ ఇలాగే ప్రజలతో ఉండాలి, ప్రజల నాడి తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, ప్రజల గురించి సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంలో భీమవరం మండల కేంద్రంలోని గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. భీమవరం మండల కేంద్రంలోని గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భీమవరం మండల అధ్యక్షులు కాలగూర రాజకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది, ఏ ఒక్క పని మొదలు పెట్టలేదని, ప్రజాపాలన కాదని, ప్రజలను వంచే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యమని, రెచ్చగొట్టే వ్యవహారం కాదని, హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన ఎట్లా అంటారని ప్రశ్నించారు. లేదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45,000 ఉద్యోగాలు ఇస్తామని యువతలో ఆశ చూపి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. నరసింగపూర్ ఊర చెరువు మత్తడి నిర్మాణాలు చేస్తామని ఏప్రిల్ నెలలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండల నాయకులు కొబ్బరికాయలు కొట్టి అప్పుడే పూర్తయినట్లు రైతులను భ్రమలో ముంచేశారని, బురుగుపల్లి నుండి దాంపూర్ వరకు రోడ్ల శంకుస్థాపనకు కొబ్బరికాయలు కొట్టారని, ఇలా మండల కేంద్రంలో శంకుస్థాపనలకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప కొంచెం కూడా పని ముందుకు పోయేది లేదని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా నిరంకుశ నియంత్రిత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అత్కూరి రాము, మాజీ సర్పంచ్ దాసరి మధుమయ్య, లాజరి మణిదీప్, చిప్ప పురుషోత్తం, వడ్లకొండ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పవర్ ప్లాంట్ విషయంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు అన్నది చెప్పి మీరు అన్నారు. మరి అలా ఏ స్థానికులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు, మా రైతులను పట్టించుకోరు, చెన్నూరు ప్రాంతం అభివృద్ధిని నోచుకోరు. ఇలాంటి
హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో రోజులు పెట్టుకొని ఇవన్నీ చిల్లర రోజులు పెట్టుకొని మీ మీదే మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకొని పోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివి కళ్ళు, చాలా తెలివి ఖర్చులు బీఆర్ఎస్ పార్టీ స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై తెలంగాణ. అందరు ఇట్లా పెట్టుంది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అదవైపు